మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క నూతనమైన ఆరాధనా దినములో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఏర్పరచిన సంఘముగా కూడి మీ నామమును స్తుతించుటకును మిమ్మను ఘనపరిచి మహిమపరచుటకు ప్రార్థించుటకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప సమయమును బట్టి ఈ దినమును బట్టి తండ్రి మీకు వందనాలు. గడిచిన కాలమంతయో గతించిన దినములన్నయో గతించిన మాసమంతయో గతించిన వారమంతయో తండ్రి మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మలను ప్రేమించి పోషిస్తూ మీ జీవమును ఇచ్చి జీవింపచేయుచున్నావు తండ్రి మీకు వందనాలు. మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలోనూ సంఘం యొక్క పని విషయంలోనైనా మీ ఉన్నతమైన ప్రేమను కనబరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా మీరు చేస్తున్న ఉపకారములలో మేము దేనిని మరొక మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జీవఫలములు అర్పించి మిమ్మను మహిమపరచుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందునైనా మీ సాన్నిధ్యములోనికి నడిపింపబడిన నీ ప్రియబిడలైన వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘముగా కూడి మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి కృపను నీ బిడలమైన మాకు దయచేస్తున్నందుకు వందనాలు. అనేకులకు లేని ధన్యత యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మీ కుమారుని ద్వారా మాకు ఇవ్వబడిన రక్షణను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. రక్షణను నిర్లక్ష్యము చేయకుండా రక్షణార్థమైన జీవితాలను మేము జీవిస్తూ ఈ లోక సంబంధమైన మాలిన్యము మాకు అంటకుండా పరసంబంధమైన మీ జ్ఞానముతోనూ మీ పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ ఈ లోకంలో మీరిచ్చిన ఆయుష్ కాలం అంతయు మేము జీవించుచు మీ నామానికి మహిమ తెచ్చులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ నామానికి మహిమకరముగా మీ చిత్త ప్రకారము జరిగించండి. మొదటిగా నా తండ్రి, అల్లరిని అవిధేయతను నీచ కార్యాలను దూరపరచండి, అపవాది క్రియలను లయపరచండి. లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడబోతుండగా మీ పరిశుద్ధ ఆత్మను మా మధ్య కనబరుచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన ప్రభువా, ఆత్మీయ గీతాలు పాడుతూ మా జీవఫలములు అర్పించి మిమ్మను మహిమపరచుటకు మీ కృప చూపించండి. అంతేకాదయ్యా, లేఖన భాగాలను పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి కొరకై రక్షణ సువార్తను తీసుకొచ్చి లేఖనాల ద్వారా మాకు బోధించి ఆ బోధ యందు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును మేము ఎడతెగక సంఘముగా కూడుకొనుటకు మీ కృప చూపిస్తున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట కొరకై ఆజ్ఞాపింపబడిన రీతిగా ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపించండి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చులాగా సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, వర్ధిలిన కొలది నిబిడలమైన మేము సంఘములోనికి చేర్చబడిన వారందరూ కూడా తండ్రి ఉపకార ద్రవ్యమును కానుకలను సమర్పించి దేవుని రాజ్య సువార్త పరిచర్య కొరకై కానుకలు ఇచ్చేటువంటి ధన్యత నిబిడలమైన మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తద్వారా తండ్రి మీరు మహిమ పొంది మిమ్మల్ని ఆరాధించుటకు కూడి వచ్చిన నీ బిడ్డలమైన మా అందరికీ లైవ్లో వీక్షిస్తున్న పాలు పంపులు పొందుతున్న నీ బిడ్డలైన వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధతను మా మధ్య ఉంచండి, మీ ప్రసన్నతను మా మధ్య కనబరచండి. ఈ ఆరాధన మీ నామానికి మహిమకరముగాను మీ అధ్యక్షతన జరిగించండి. లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి బలపరచమని ప్రార్థన చేస్తూ
చేరువచ్చిన కుటుంబాలను సర్వసమృద్ధిలో నడిపించండి. వ్యక్తిగతంగా వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు చేయుచున్న పనులను అయినా మీ చిత్తమును బట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన అనేకులకు ఆశీర్వాదకరముగాను, చేరువనని బిడ్డలమైన మాకు దీవెనకరముగాను మేలుకరముగాను ఉండులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తూ మాట్లాడబోతుండగా మీ జ్ఞానయుక్తమైన మాటలు సమయోచితమైన జ్ఞానము ద్వారా మాట్లాడుటకును, సమయోచితమైన గ్రహింపు ద్వారా నీ బిడ్డలమైన మేము గ్రహించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మీ కొందనాలనైనా ఈ పనినినైనా బలపరచండి, ఈ పనినినైనా విస్తరింపచేయండి. నూతనమైన ఆత్మల చేత సంఘము నింపబడులాగన మీ కృప చూపించండి. సంఘము నైనా మీరు ఏర్పరిచినది, భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే కేంద్రముగా మీరు సంఘాన్ని భూమి మీద ఏర్పరిచినందుకు వందనాలు చెల్లిస్తూ సంఘము ద్వారా మీరు మహిమ పొంది నిబిడలమైన మాకు మీ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ మనము యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థన చేసి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. ఇంకొకటి కూడా అక్కడ సహోదరులు వస్తున్నారమ్మా, రావట్లేదా? ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 68వ గీతం, 68వ గీతం. స్తుతించెదను నిన్ను నేను మనసారా, ప్రార్థించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కల్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తముని కల్పించెదను. స్తుతించెదను. పూజారుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే రక్షకుడా. పూజారుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే రక్షకుడా. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభువు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభువు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, ప్రార్థించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు
స్తుతించెదము స్తుతించెదము కృపా కనికరములు కరుణ చూపి కనికరించు కృపా కనికరములు గల దేవా కరుణ చూపి కంటే రెప్పవాలే కాపాడు కడావరకు మమ్ము కావుమయ్యా కంటే రెప్పవాలే కాపాడు కడావరకు మమ్ము కాయుమయ్యా స్తుతించెదను నిన్ను నేను మనసారా ప్రార్థించెదను నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తుతించెదను సర్వశక్తి గలమా ప్రభువా సర్వశక్తి గలమా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా స్థిరపరచే మమ్ము బలపరచు సదా నీకే స్తోత్రాలర్పించు స్థిరపరచే మమ్ము బలపరచు సదా నీకే స్తోత్రాలర్పించు స్తుతించెదను నిన్ను నేను మనసారా ప్రార్థించెదను నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్పించెదము స్తుతించెదము నూట 13వ గీతం 113వ గీతం నా నోట క్రొత్త పాట నా యేసు ఉంచెను నా నోట క్రొత్త పాట నా యేసు ఉంచెను ఆనందించెదను ఆయననే పాడదన్ జీవిత కాలమంతా హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడదం జీవిత కాలమంతా నా నోట క్రొత్త పాట
నుండి లేవనెత్తెను. జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బోధ నుండి లేవనెత్తెను. జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోట క్రొత్త పాట నా యేసు ఉంచెను. తల్లిదండ్రి జీవమాయనే నిందన్ భరించి ఆయన మహిమను చాటేదన్. తల్లిదండ్రి బంధుమిత్రు జీవమాయను నిందన్ భరించి ఆయన మహిమను చాటేదన్. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోట క్రొత్త పాట నా యేసు ఉంచెను. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను. కష్ట నష్టముల్ పాపి శుద్ధీకరించే. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను. కష్ట నష్టముల్ పాపి శుద్ధీకరించే. ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నానుయా ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా. నా నోట క్రొత్త పాట నా యేసు ఉంచెను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును. పరలోక జీవితమునే వాంఛించెదను. ఇహలోక శ్రమలు నన్నేమి చేయును. పరలోక జీవితమునే వాంఛించెదను. ఆనందించెదము ఆయననే పాడెదం జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదము ఆయననే పాడెదం జీవిత కాలమంతా. నా నోట క్రొత్త పాట నా యేసు ఉంచెను. నూట 57వ గీతం. 157వ గీతం.
యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము శిలువలో కార్చి కలుషాత్ములను మమ్ము ప్రభు కడిగెను. విలువైన రక్తము శిలువలో కార్చి కలుషాత్ములను ప్రభు కడిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి పరిశుద్ధ జనులుగా మమ్ము చేసెను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి పరిశుద్ధ ప్రజలుగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి మవళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటయే బహు మంచిది. రాత్రి మవళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా
జయించుట ఎంతో ఎంతో మంచిది. పాడతావా పాట? పాడతావు నువ్వు? అమ్మాయికి కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అండదండ నీవే యేసయ్యా, నాకుండా కోన నీవే యేసయ్యా. అండదండ నీవే యేసయ్యా, నాకుండా కోన నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. నా క్షేమాధారము నీవే ఈ జగతిలో, ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో. కలకలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలుపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలకలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలుపులలో నేనున్నా అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అన్నదన్న నీవే యేసయ్యా, నాకుండా కోట నువ్వే యేసయ్యా. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మంటు నిండ మంచవుతుంది నీ దర్శన వేళలో. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మంటు నిండ మంచవుతుంది నీ దర్శన వేళలో. నిరాశలనే ఉల్లాసముగా మార్చినావు నీవు, నిట్టూర్పులనే స్తుతి నాట్యముగా చేసినావు నీవు. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అండదండ నీవే యేసయ్యా, నాకుండా కోట నువ్వే యేసయ్యా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. వేదననే వేడుకగా మరచిన యేసయ్యా, వెల్లువలా నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదననే వేడుకగా మరచిన యేసయ్యా, వెల్లువలా నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అన్నదన్న నువ్వే యేసయ్యా, నాకుండా కోట నువ్వే యేసయ్యా. కదా? పరిశుద్ధ గ్రంథంలో నుండి
దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి ఎంతండి? 50. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. యాభైవ కీర్తన మొదటి వచ్చిన భాగం నుండి 12వ వచనాల వరకు దేవుని వాక్య భాగాన్ని అందరం కలిసి మన నోటితో దేవుని వాక్యాన్ని ఉచ్చరిద్దాం. దేవాది దేవుడవైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఒక్క నిమిషం. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపు. నేను దేవుడను, నీవు ఇశ్రాయేలు ఆలకింపు. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను
నీతో చెప్పేదను. నీతో చెప్పను. సారీ, నీతో చెప్పను. నీతో చెప్పను. ఇప్పుడు మనం ఆకలి కొంటే ఆయన ఎవరు చెప్పుకుంటాడు? నేను నిన్న ఒక అధ్యయనం చేస్తుంటే మనుషుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడంట. అది ఆ కోణం, ఏ కోణం అనేది అది వేరే విషయము. అది రక్షించబడిన వాళ్ళ పాపుల, పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళ ప్రార్థన వింటాడు అనేది అది వేరే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. అది వాళ్ళు ఏమంటున్నారంటే, మనుషులు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు కదా, మరి దేవుడు ఎవరికి చేయాలన్నారు? దేవుడు ఎవరికి ప్రార్థన చేయాలన్నారు? యేసు ప్రభువు వారు ఎవరికి చేశారు ప్రార్థన? మరి ఇప్పుడు తండ్రి ఎవరికి చేయాలి ప్రార్థన? ఆయనే కదా, ఆది అంతము సమస్తం ఆయనే కదా. ఇంకా ఆయన ప్రార్థన చేశారు. సృష్టికర్త ఆయన, అధిపతి ఆయన, సర్వాధికారి ఆయన. ఇంకా ఆయన ఎవరికి చేస్తాడు ప్రార్థన? అది ఒక పాయింట్. రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి, ఆయన దేవుడై ఉన్నాడు కదా. ఆయన దేవుడై ఉన్నప్పుడు ఆ దేవుడు మహిమపరచాలి అంటే మానవులు కావాలి. మహిమపరచటానికి మానవులు, అంతే. అంతేకాని దేవుడు ఇంకొక వ్యక్తిని మహిమపరచడం అనేది లేదు బైబిల్. దేవుణ్ణి మనుషులు మహిమపరుస్తారు ఇంతవరకు. ఇక ఏ ప్రాణికి కూడా దేవుణ్ణి మహిమపరిచే యోగ్యత భూమి మీద లేదు, రాదు కూడా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఇందాక ఆగిన విషయం ఏంటంటే, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులు నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాను అంటున్నాడు. నిబంధన అంటున్నాడు ఇక్కడ. ఎవరితో నిబంధన అంటున్నాడు? ఎవరితో నిబంధన అంట? ఎవరితో ఎవరు నిబంధన చేస్తారు అని నేను చెప్పాను గతంలో నేను చెప్పాను సార్. దేవుడు ఆదాముతో ఒక నిబంధన చేశాడు కదా, ఆది మానవులతో ఒక నిబంధన, తర్వాత ప్రవక్తలతో నిబంధన, తర్వాత పరిశుద్ధులతో నిబంధన చేశాడు. దేవుడు చెప్పాడా నిబంధన? మనుషులు చెప్తే దేవుడు నిబంధనను అంగీకరించాలా? అర్థం కాలేదు. చట్టం అనేది ఎవరు ఆమోదిస్తారు? పెద్దవాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, అంతే కదా. ఒక చట్టం ఆమోదించాలంటే ఉన్నతమైన వ్యక్తి, అది ప్రభుత్వాధినేతలైనా కానీ, రాజ్యాధినేతలైనా కానీ, లేక వాక్య ప్రకారంగా దేవుడైనా కానీ. మరి దేవునితో మానవుడు నిబంధన చేసుకోవడానికి అవకాశం ఉందా? మరి ఇక్కడ ఎందుకు వచ్చింది మాట? నేను చాలాసార్లు చెప్పాను దీని గురించి, ఇక్కడ చెప్పలేదు. అంగా నేను నా సువార్త ప్రకటనలో నేను ఈ పదాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఇక్కడ కూడా చెప్పినట్టు 1-2 సార్లు ఈ విషయం. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, ఏ గారు ఈ క్రిస్మస్కి దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను అయ్యా నేను. నువ్వు నిబంధన చేసుకున్నాను నేనైతే నా నోరు మామూలుగా ఉండదండి ఈ విషయంలో మాత్రం. చాలా అడ్డగోలు చెబుతాను. నువ్వెవడు నిబంధన చేసేటానికి, నువ్వే పెద్ద అయినా పెద్ద అన్న. నువ్వెవడు అనగానే కొద్దిగా కొంచెం హీట్ పెరిగిద్ది, ఎమోషన్ అవుతాడు. నువ్వే పెద్ద అయినా పెద్ద అనగానే మళ్ళీ డౌన్ అవుతాడు ఆటోమేటిక్. అదే దగ్గర అట్ట అన్నారు. నువ్వు నిబంధన చేసుకోగలవు, ఆయన నీకు ఒక నిబంధన ఇస్తాడు, ఆ నిబంధనకు నువ్వు లోబడాలి అంతవరకు. అంతేకాని నీకు ఒక నిబంధన, నేను ఇక్కడ నుంచి మందు తాగలనే నిబంధన నువ్వు చేసుకున్నప్పుడు అది ఆయనకు సంబంధించిన విషయం కాదు కదా, అది నీ సంబంధించిన విషయం.
ఆయనకు సంబంధించిన విషయాలు ఏంటో తెలుసా? సృష్టిలో జరిగేదా ప్రతిదానికి కూడా ఆయనకు సంబంధించింది. ఆయన అధిపతి దానికి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై. ఎవరికి న్యాయం అంట? ఎవరు 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 ఆ ప్రజలు? కాదు ఇక్కడ ఎవరు అంటున్నాడు? తన ప్రజలు అంటున్నాడు. తన ప్రజలు అంటే తను పేరు పెట్టి పిలిచిన ప్రజలు. తన పేరు పెట్టి పిలిచిన ప్రజలంటే వాళ్ళు దేవునికి ఇష్టలా కాదా? దేవునికి లోబడిన వారా కాదా? కదా. వాళ్ళతోనే నిబంధన చేసుకుంటాడండి దేవుడు. ఎప్పుడు గుర్తుపెట్టు, దేవుడు నిబంధన చేయాలి అంటే తన ప్రజలతోనే నిబంధన చేస్తాడు. తన ప్రజలు కాని వారికి ఆజ్ఞను జారీ చేయడు. ఇది అక్కడ పాయింట్. చూడండి, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత. ఏంటి బలులు ఇచ్చేది? ఇప్పుడు బలులు ఇచ్చేది ఏంటిదండి? ఏమేంటి బలులు ఇస్తారు? బైబిల్లో బలులు ఉన్నాయి చాలా. ఏమేమి బలులు ఇచ్చేవాళ్ళు? గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, పశువులు, పెద్దవి, నల్ల పశువులు, తెల్ల పశువులు లేదనుకుంటే బైబిల్లో కనిపించలేదు మనకి. ఏదైనా కానీ పశు సంపద, పశు జాతి బలి అర్పణ చేస్తున్నారు. ఆ బలి అర్పణ చేసేటప్పుడు, రక్తము చెందించేటప్పుడు, ఇది పాత నిబంధన కాలంలో మాటలు ఇవి, ఇప్పటి కాదు. పాత నిబంధనల్లో ప్రజలు ఎలా ఉన్నారు? ఏ కాలం అది? పాత నిబంధన కాలంలో పితరుల యుగ కాలం. పితరుల యుగ కాలంలో లక్షణం ఏం చెప్పానయ్యా యశ్వంత్ విద్యార్థి? పితరుల యుగ కాలము యొక్క లక్షణం ఏం చెప్పాను? పితరుల యుగము, మోషే యుగము, క్రైస్తవ యుగం అని చెప్పాను కదా. పోయిన వారం నేను చెప్పింది ఏమన్నాము? అజ్ఞాన కాలము. అది ఇప్పుడు అజ్ఞాన కాలంలో ఎవడితో పడితే నిబంధన చేసుకోవచ్చా? ఎవరితో చేసుకుంటాడు మరి నిబంధన? ఇప్పుడు ప్రతి ఒక్కడు వస్తున్నాడు, నేను మామూలు భాషలో చెప్తాను. ప్రతి ఒక్కడు వస్తాడు చర్చిలోకి, నేను పెద్ద భక్తుడిని అంటాడు. ఇది ఇక్కడ పాయింట్. ఇక్కడేంటి తెలుసా? నా భక్తులు అన్నాడు. ఇక్కడ మాట చూడండి, పదంలో తేడా ఉంది. పై పదములోనేమో ఆయన తన ప్రజలకు అన్నాడు. చూడండి, చాలా ఇక్కడ వ్యత్యాసం కనపడుతుంది. ఆయన తన ప్రజలకు అన్నాడు అంటే తను మెచ్చిన, తనను అంగీకరించిన ప్రజలు, వాళ్ళిద్దరి సంబంధం అది. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నా భక్తులు అంటున్నాడు. భక్తులు వేరు, మెచ్చిన వాళ్ళు వేరండి. భక్తులు వేరు, మెచ్చిన వాళ్ళు వేరు. సంవత్సరానికి ఒకసారి కొండకి వెళ్తారు. అందరూ భక్తులేనా? ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిలో వెళ్తుంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన బట్టి వెళ్తుంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఉద్దేశాన్ని బట్టి వెళ్తుంటాడు. భక్తులు వీళ్ళంతా భక్తులు. మరి ఆయన ప్రజలైన వాళ్ళు ఎవరు? ప్రత్యేకంగా పడి ఉన్నారు వాళ్ళు. అది ఇక్కడ బోధిస్తున్నాడు ఆయన. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని. నిబంధన చేసుకుంటుంది ఎవరు? నిబంధన చేసుకుంటుంది ఎవరు? భక్తులు. ఇందాక చెప్పాను, మాకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడు దేవునితో నిబంధన చేసు. ఆయన భక్తుడు. నేను రియల్గా చెప్పాను, నువ్వు భక్తుడు అన్నా. ఏందయ్య గారు అంత మాట అన్నారంటాడు. వాక్యం చెబుతుంది, మీకు చెప్తేనేమో మీరు నమ్మరు, మీరు వినరు. మీ అయ్యగారి దగ్గరికి పోయి దీన్ని అడిగితేనేమో అయ్యగారు ఏమో నీకు నచ్చినట్టు చెబుతాడు, ఆయన దేవునికి నచ్చినట్టు చెప్పడు. ఆయన పెద్ద అయ్యగారి దగ్గరకు పోతాడు. ఆయన మామూలు అయ్యగారు కాదు. చిన్న అయ్యగారు చెబితే ఎక్కడ ఎక్కింది ఈయనకి? చిన్న అయ్యగారు చెబితే ఎక్కుతుందమ్మా. కొత్త మాస్టర్ చెబితే పాఠం వచ్చింది నీకు రాదు. పెద్ద మాస్టర్ గారు చెబితే పెద్ద స్కూల్లోకి వచ్చి చెప్తే అప్పుడు ర్యాంక్ వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి ర్యాంకులు నిన్న కదా. ఇప్పుడు ఏమనుకుంటారు? లక్షలు పోసి పలానా స్కూల్లో చైతన్య అని, శ్రీ చైతన్య అని, ఇంకేదైనా ఏదో దాంట్లో చదివితే ర్యాంకులు వస్తాయి. మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి కూడా ర్యాంక్ వచ్చిందిగా. 9/9 ఇప్పుడు 10/10 అమ్మా.
పాయింట్స్ ఏం లేవు ఇప్పుడు ఎత్తేసారా? సరే సరే, ఏదైనా కానీ అలాంటి ర్యాంక్ వస్తుంది అని అంటే మరి ఇప్పుడు ఎవరు ప్రజలు అనుకోవాలి ఇక్కడ? దీన్ని బట్టి ఆయన చెప్పాలి, వీళ్ళు నా భక్తులు, వీళ్ళు నా ప్రజలు అని ఆయన చెబుతున్నాడు ఇక్కడ. ఆ ప్రజలు ఎవరై ఉండారు అనుకుంటున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలు అయి ఉన్నారు. ఇశ్రాయేలు వాళ్ళని గూర్చి మాట్లాడుతూ నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని. ఎలాగ సమకూర్చాలి? వీళ్ళు మామూలుగా అయితే రారు, మామూలుగా అయితే దేవుని దగ్గరికి రారు. పండగ పూట వస్తారు, పలారం తీసుకొస్తారు, లేదా కోడిని తీసుకొస్తారు, లేదా గుడ్డుని తీసుకొస్తారు. అది ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకోవాలి, అది ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకోవాలి. ఇది మళ్ళీ పలారం అంటే మీరు అనుకోవాలండి. ఇక్కడ నేను వాక్య ప్రకారమే నేను వెళ్తాను, కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా విమర్శించడానికి నేను ఇష్టపడి. మేము కూడా సంవత్సరానికి ఒకసారి తెచ్చాం కదా అనుకుంటారు. ఇప్పుడు అట్లా అనుకుంటే నాకు సంబంధించిన విషయం కాదు, అది మీ ప్రేరేపణ అంతే. ఇక్కడ నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. మళ్ళీ ఇక్కడ మారింది, ఆకాశమును భూమి మీదను ఉన్న వాళ్ళను పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన న్యాయమైన తీర్పు కొరకు ఆయన ఎవరెవరిని పిలుస్తున్నాడండి? ఇప్పుడు ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు. దానికన్నా ముందు ఎవరెవరిని పిలుస్తున్నాడు? తన ప్రజల్ని మొదటగా పిలుస్తున్నాడు. తర్వాత రెండవదిగా ఎవరిని పిలుస్తున్నాడు? భక్తులను కూడా పిలుస్తున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా ఆలోచన చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరిలో తన ప్రజలు, నా భక్తులు, దేవుని ప్రజలు, దేవుని భక్తులు, వీళ్ళిద్దరిలో ఎవరు నిత్య రాజ్యంలోకి వెళ్తారు? చూడండి మరి. నేను భక్తిపరుణ్ణే, జాగ్రత్తగా వినండి, వాక్యమే ఇది. నేను భక్తిపరుణ్ణే. నా భక్తి దేవునికి నచ్చాలా వద్దా? నా భక్తి దేవునికి నచ్చలేదు అనుకో, నేను కేవలం భక్తిపరుడుగానే ఉండిపోతాను. అంతేనా? అర్థం చేసుకోండి. నేను భక్తిపరుణ్ణే. నా భక్తి, నా ప్రవర్తన, నా క్రియలు, నా ఆలోచన, నా తలంపులు, నా సమస్తం కూడా దేవునికి అంగీకారం అయితే నేను ఆయన బిడ్డను అవుతాను, ఆయన ప్రజలు అవుతాము కదా. ఆయన ప్రజలైతే సమస్తం ఆయన ఇస్తాడు కదా వాళ్ళకి. పక్కన ఇప్పుడు భక్తునిగా నేను ఉన్నాను అనుకో, సమస్తం నాకు వచ్చిద్దా? అందరికి వచ్చే నా భక్తి. ఇప్పుడు ఆయన భక్తులేమో ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది? ఆయన భక్తులు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది? ఎక్కడికమ్మా నువ్వు? ఎక్కడికి? వాష్రూమ్కి అయితే ఇక్కడికి వెళ్ళు, వాష్రూమ్కి. నువ్వు బయటకు వెళ్ళి, నేను మొత్తం సీసీ కెమెరాలో చూస్తున్నాను ఆరాధన అయిపోయిన తర్వాత బయట ఏం జరుగుతుందో కూడా. నేను బ్యాకప్కి వెళ్ళి చూసుకుంటున్నాను మొత్తం. తెలియదు అనుకుంటారని నాకు అన్నీ తెలుస్తుంటాయి. మేము అందుకే అన్ని కళ్ళు పెట్టింది చుట్టూ. మంచిదే, మంచి చేస్తే తప్పులేదు. ఎవరిమైనా మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తాం. కొంచెం మనకు కాని వాటిని మనం ఎందుకు చేయాలి? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాం అనుకుంటారు మీరు. బయటికి వెళ్తారు, బయటికి ఏదన్నా చిన్న పొరపాటు లేకపోతే ఏదన్నా దెబ్బో బొబ్బో తగిలేదు, ఏడకి పోయామని చర్చికి పోతే తగిలేదు. వాష్రూమ్ మేము అందుకే బయట పెట్టింది. అందులో 3 ట్యాప్లు ఉన్నాయి, నీళ్ళు వస్తాయి. శుభ్రంగా వాష్ చేసుకోవటం, అక్కడికి వెళ్ళి మనం పని చేసుకోవడం. అంతేగాని బయటకు పరిగెత్తి ఇళ్ళ దగ్గరకు పోయి ఇళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో క్యారీ బ్యాగ్ తీసుకొని రావటం. క్యారీ బ్యాగ్ అంటే సంచి కాదు, ఇంకొక లగేజ్, ఇంకొక వ్యక్తిని తీసుకొని రావటం. పిల్లగాడిన పెద్దవాళ్ళు ఎవరు చేయాలి. వచ్చారనుకో మీ పని మీదే, మిగతా వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయబాకు. అది నేను ఎందుకు చెబుతున్నా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చారు, ప్రార్థన పని మీద వచ్చారు, ఈ పని చూసుకోండి. మధ్యలోకి వెళ్ళి ఇంకో పని చూసుకొని మళ్ళీ మధ్యలోకి రావటం చేయబాకు. అలాంటివి చేస్తే ఇది దేవునికి మహిమ కాదు. ఎందుకంటే మన ఆలోచన ఏంటంటే ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉంటుంది, బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకో 15 నిమిషాలు మళ్ళీ ఇక్కడికి వచ్చి అలా ఎందుకు ఉండే ఆలోచన ఇది. ఒక అర్ధగంట గంట ఇక్కడే ఉంటే
అది దేవునికి ఒకవేళ అంగీకారం అయితే మెచ్చుతాడు. ఇప్పుడు అదే చెబుతుంది నేను, ఇప్పుడు అదే చెబుతుంది. నీవు ఉన్న ఈ అర్ధగంట గంట దేవుడిగా నిన్ను మెచ్చుకుంటే నువ్వు దేవుని ప్రజలు అయిపోతావు. లేక నువ్వు అటు వెళ్ళి ఇటు వస్తూ అక్కడ 2 మాటలు మాట్లాడుకుంటూ ఇటు వచ్చి ఇక్కడ 2 మాటలు వింటుంటే ఏమైపోతావు? నువ్వు భక్తుడు అయిపోతావు. ఇప్పుడు నువ్వు భక్తుడిగా ఉండాలనుకుంటున్నావా, ఆయన ప్రజలుగా ఉండాలనుకుంటున్నావా? ఇంత అర్థం ఉంటుంది మేము మాట్లాడుతుంటే. అది కొంతమందికి అది ఇబ్బందికరంగా ఉండొచ్చు, అంత ఉంటుంది. అందుకనే ఆరాధనకు వచ్చినప్పుడు ఆ పని మీదనే మనం ఉండాలి. సరే, ఆలోచనలు అంటే నేను ఆపలేను కదా, అవి నా తరం కాదు కదా. కనీసం ఒక మనుషులైనా బయటకి దూరకి వెళ్ళకుండా పరిస్థితులు వచ్చినప్పుడు వెళతాం, అది వేరే విషయం కాదన. చూడండి, ఆయన అన్నాడు, మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే ఏమయ్యున్నాడంట? ఏమయ్యున్నాడంట? న్యాయకర్త అయి ఉన్నాడు. న్యాయకర్త, న్యాయం చేసేవాడు. న్యాయం చేసేవాడు అంటే అన్యాయం జరుగుతుందా లేదా? ఇప్పుడు అన్యాయం జరుగుతుందా? ఎక్కడ చోట జరుగుతుంది అన్యాయం. కాబట్టి ఆయన న్యాయం చేయువాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన ప్రజలుగా ఉండాలనుకుంటున్నావా, లేక ఆయన భక్తునిగా ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు నాకు అవసరం ఆ మాట, ఆ పదానికి నాకు మీ నుండి సమాధానం కావాలి. నువ్వు వ్యక్తిగతంగా నేను దేవునికి భక్తురాలుగా ఉండాలనుకుంటున్నానా, లేక నేను దేవునికి ఆయన బిడ్డగా ఉండాలనుకుంటున్నానా? మీరు మీ నోటితో చెబితే సంతోషం. ఆయన బిడ్డలాగంటే ఆయన నిన్ను మెచ్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఉంది మెచ్చుకోవాలి. ఆయన మెచ్చుకోవాలంటే దాన్ని వేగినట్టు మనం ఉండాలి. ఉండలేకపోతే ఎవరిగా మిగిలిపోతాం? మనం భక్తులుగా మిగిలిపోతాం. భక్తులుగా మిగిలిపోతే దేవుని స్వాస్థ్యాన్ని మనం పొందుకోగలమా? కాబట్టి మార్పు చెందండి. ఈ లోకంలో, ఈ జీవన పోరాటంలో అన్నీ అవసరమే. అవసరం కాని ఏదీ లేదు. అంత మాత్రాన అన్నీ అవసరం అవుతున్నాయి కదా, అన్నిటిలో ఉంటున్నాం కదా. కూర్చున్నాను ఆ స్టూల్ ముందుకు. అన్నిటినీ చూస్తున్నాం కదా, అన్నిటినీ వింటున్నాం కదా. మరి అన్నిటినీ పొందుకున్నలాగున దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం? కదండి, అన్నీ కావాలనుకుంటాం, అన్నీ అవసరమే. కావాలనుకోవడం కాదు కానీ అన్నీ అవసరమే. మరి ఇప్పుడు అన్నీ అవసరమైనప్పుడు దేవుడు అవసరం లేదా నీకు? దేవుడు నీకు అవసరమా కాదా? ఇప్పుడు చాలా మందికి దేవుడు అవసరం లేదన్నట్టుగా ఉంటున్నారు జనాలు. మాకు ఈ లోకంలో ఉండే అవసరతలే మాకు ముఖ్యం కానీ దేవుడు మాకు ముఖ్యం కాదన్నట్టుగా ఉంటున్నారు. సమస్య వచ్చినప్పుడు దేవుడు అవసరం అవుతాడు, ఇరుకు వచ్చినప్పుడు అవసరం అవుతాడు, వ్యాధి వచ్చినప్పుడు దేవుడు అవసరం అవుతాడు. అవసరానికి వాడేసుకుందాం ఆయన్ని. అవసరానికి వాడుకునే వస్తువా? పప్పు గుర్తు ఎప్పుడు వాడతాము? పప్పు రుబ్బేటప్పుడే. అది అవసరానికి, దాని అవసరానికి పనికొచ్చేది. లేదా కోపం వచ్చినప్పుడు ఇంట్లో నుంచి వంటగది నుంచి బయటకి తీసుకెళ్ళేది పనికొచ్చింది. ఎందుకు నవ్వుకుంటున్నారు? నాకు నవ్వు రాలేదా మాట్లాడుతుంటే? నాకు నవ్వు రాలేదు ఎందుకని మీరు నవ్వుకుంటారు అంటే మీరు ఇష్టేసారు. దీన్ని బట్టి పప్పు గుర్తులు ఇసిరేస్తున్నారు అనమాట వీళ్ళు ఇంటి వంటగది నుంచి బయటకి. సరే, మంచిది, చాలా సంతోషం. ఈ దినము ఆయన ప్రజలుగా ఉండాలి అంటే నువ్వు ఆయనకు నచ్చినట్టుగా ఉండాలి మొదట. లేదు అయ్యా నేను భక్తురాలనయ్యా, యేసు భక్తురాలనయ్యా, నేను ఫలానా భక్తురాలనయ్యా, ఇక్కడ తేడా ఉందాడు. చాలా చూడండి. అయ్యా నేను ఇసాక్ గారు భక్తురాలనండి. ఎవరు ఇసాక్ గారు? ఇసాక్ గారు ఎవరు? మనుషుడా దేవుడా? మనుషునికి భక్తులుగా, మనుషులకు భక్తులు ఉంటారా? భక్తులు ఎవరుకుంటారు? దేవునికి ఉంటారు. ఇక్కడ అదే మాట్లాడుతుంది ఆయనే కదా. నా భక్తులు అంటున్నాడు.
వారు కేవలం భక్తి. ఇక్కడే మనం పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే యూదుల యొక్క స్త్రీలు వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు. కానీ వారు అనేక విషయాల్లో పడిపోయిన వారుగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఆభరణాలు కోరుకుంటారు. వాళ్ళు ఎక్కువ విలువైనటువంటివి, ఆకర్షణపూరితమైనటువంటి వస్త్రాలను వారు కోరుకుంటారు. ఎవరి మీద ఇప్పుడు ప్రేమ ఉన్నట్టు? ఎవరి మీద ఉన్నట్టు ప్రేమ? అర్థం కాలేదా? ఏటి మీద? లోకం మీద. నువ్వెవరిని ప్రేమించాలి? మొదటిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే ఎవరండి? మనమేగా. మనల్ని ఎంతో ప్రేమించాడు. మనం ఎంతో ఇప్పుడు దేని ప్రేమిస్తున్నాం? లోకంలో ఉన్న లోక ఆశలను ప్రేమిస్తున్నాం. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచుట అది ఆత్మీయంగా నడిపించేదిగా ఉండాలి, కానీ కేవలం నామకార్థమైనదిగా ఉండకూడదని ఈ ఉదయకాలం మంది మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఒక 15 నిమిషాలు వాక్యంలోకి వెళ్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినమునైనా నీ బిడ్డలమైన మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును పరిశుద్ధ గ్రంథములో నుండి చేరి వచ్చిన లైవ్లో వీక్షిస్తున్న నీ బిడ్డలైన వారందరికీ మీ వాక్యం అందించండి. వాక్యానుసారమైన బోధ యందును విశ్వాసమందును నీ బిడ్డలమైన మేమందరం నిలిచి ఉండులాగిన సహాయం. నీ ప్రజలుగా మేము పిలువబడుటకు ఈ లోకములో అట్టి కృపను చేరువని నీ బిడ్డలమైన మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తే నీ మాటలలో ఉన్న సత్యాన్ని, మీ మాటలలో ఉన్న పరిశుద్ధతను, మీ మాటలలో ఉన్న యథార్థతను, సత్యమును మేము గ్రహించి మా జీవితాలను అనుక్షణము అనుదినము సరిచేసుకున్నటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ మనవులు యేసు ప్రభు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరువచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తాను. గడిచిన వారము ఆదివారంలో నేను 3 విషయాల గురించి తెలియజేస్తాను. ఏమేమిటి అండి అవి? యుగాల గురించి తెలియవచ్చు. ఏ యుగాలని చెప్పాము? మొదటిది పితరుల యుగము, రెండవది మోషే యుగము, మూడవది క్రైస్తవ యుగము లేక క్రీస్తు యుగ కాలం కదండి. మొదటి యుగములో అనగా పితరుల యుగములో దేవుడు ఎవరితో మాట్లాడాడు? కుటుంబ పెద్దతోటి మాట్లాడాడు. ఆ కాలము, ఆ యుగ కాలానికి పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినది ఏంటిది అంటే ఆ అజ్ఞాన కాలం అన్నాడు. దాన్ని ఏమన్నాడు? పితరుల యుగ కాలాన్ని ఏమన్నాడు? అజ్ఞాన కాలం అన్నాడు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని మనం నేర్చుకున్నాము. సృష్టి ఆరంభము నుండి మోషేకు ధర్మశాస్త్రమును ఇచ్చేంత వరకు కదండి. అంటే ధర్మశాస్త్రం అంటే ఏమి ఇచ్చాడు ఆయనకి? 10 ఆజ్ఞలు. అంతవరకు అది పితరుల యుగం అంటారు. అంటే ఆ పితరుల యుగ కాలములో వీళ్ళందరూ ఉన్నారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఎవరు? మన పూర్వీకులు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, నోవాహు, వీళ్ళందరూ కూడా ఆదాము మొదలుకొని ఈ మోషేకు ఇవ్వబడేంత వరకు ఇంక్లూడింగ్ దాంట్లో కలిసిపోయిన మోషే కూడా దాంట్లో వెళ్ళి పితరుల యుగ కాలం. చివరిగా మాట్లాడింది ఎవరితోటి? నోవాహుతో మాట్లాడిన తర్వాత పితరుల యుగము అయిపోయింది. 2023 అయిపోయింది. అంతేనా? 2023 అయిపోయింది. 2023 అయిపోయినప్పుడు 2024లో మరి ఇంకొక కాలం వస్తుంది కదా దానికి. ఆ కాలానికి ఏమని పేరు పెట్టబడిందంటే మోషే కాలం. మోషే ఆయన జీవించి ఉన్న యుగ కాలం.
ఆ యుగ కాలంలో ఆయన జీవించి ఉన్నాడు కనుక ఆయనతో పాటు దేవుని యొక్క ఆజ్ఞలు భూమి మీద ప్రజలకు అందించడం జరిగింది. అప్పుడు ఏమంటున్నాడంటే మనకి ఇక్కడ ఈ మోషే యుగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒక జనాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఒక గుంపుగా బయటికి లాక్కున్నాడు. ఇప్పుడు నేను కానీ లాక్కున్నాను కదా, వైఎస్ఆర్ కాలనీ 3 చర్చిల్లో నుంచి నేను జనాన్ని లాక్కున్నాను కదా గుంపుగా. ఏంటి నేను అందరు నవ్వేరింది అదేందండి, అందరూ ఇప్పుడు జనం అందరూ అదే అంటుంది నన్ను. ఇప్పుడు వాక్య ప్రకారము జరుగుతుందా, ఇది వాక్యానికి విరుద్ధంగా జరుగుతుందా వ్యవహారం ఇక్కడ చెప్పండి? వాక్య ప్రకారంగా జరుగుతుంది. లాక్కున్నట్ట ప్రత్యేకింపబడినట్ట, ఇది లాక్కున్నట్ట ప్రత్యేకింపబడినట్ట చెప్పండి. అసలు వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థాలు ఉంటాయా? జనాలు మాట్లాడే మాటలకి ప్రత్యేకింపబడిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బోధ బోధించబడుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన బోధ లేదు. అక్కడ వారిలో నుండి వెలుపలికి రప్పించగలిగేటువంటి శక్తి దేనికొన్నది? వాక్యానికి ఉన్నది. నాకు కాదండి, నాకు కాదు, వాక్యానికి ఉన్నది. వాక్యంలో 1-6 మీకు నచ్చేసి బయటికి వచ్చి ఉండొచ్చేమో, దానికి కాదను. దానికి తోడు ఇంకొకటి ఏదైనా యాడ్ అయ్యి ఉండొచ్చేమో, కాదను. దానికి అంత మాత్రాన నాకు మాట వినపడింది, నాకు ఒక చెవిలో ఒక మాట. సరే, అది నానుడు అయిపోయింది జనాలకి. చాలామంది అంట ఇప్పుడు నేను ఇక్కడ ఎప్పుడైనా మీకు చెప్పానా, ఇక్కడికి వచ్చిన వాళ్ళే పరలోకానికి వెళ్తారని చెప్పానా? చెప్పలేదు కదా. అట్ట ఎవరైనా చెబుతారా? వాక్యానుసారమైనటువంటి జీవితాలు ఎవరు జీవిస్తారో అంతము వరకు దేవుని యందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన రాకడ కొరకు ఎదురు చూచే నిరీక్షణ విశ్వాసము కలిగి ఉంటారో వారు ఆయనను స్వతంత్రించుకుంటారు. అంతేనా? వారు ఎక్కడికి వెళ్తారు? దేవుని నిత్యరాజ్యంకి వెళ్తారు. అటు నిత్యరాజ్యంకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే ప్లాన్ ఉండాలా వద్దా? మనకి ఇక్కడ నుంచే ప్రణాళిక ఉండాలి కదా. రక్షణ ప్రణాళిక ఉండాలా వద్దా? ఈ రక్షణ ప్రణాళికను బట్టి నువ్వు వెళుతావో వెళ్ళవో అనేది తెలియాలి మొదట. ఆ రక్షణ ప్రణాళిక అనేది వాక్య ప్రకారముగా ఉన్నదా లేదా అనేది కావాలి. వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళగలవు. ఇక్కడ ఏ విషయంలో నువ్వు తప్పు చేసినా, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు ఎక్కడున్నా కానీ వెళ్ళలేవు. ఇప్పుడు అనుకోవచ్చు, చాలామంది అంటారు క్రీస్తు సంఘం వాళ్ళు అంటే వాళ్ళే వెళ్తారంట పరలోకానికి అంటుంటారు కొంతమంది. వాళ్ళే వెళ్తారని ఎవరు చెప్పారు? వాక్యం చెబుతుంది. వాక్యానుసారం అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తారంట పరలోకం. అది చెప్పదు. వాళ్ళేనంట పరలోకానికి వెళ్ళేది, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళరంట అంటారు. ఏంటి కాదు, ఎవరిని అవమానిస్తున్నారు వీళ్ళు? ఎవరినంటే అవమానించేది? ఎవరిని అనుకుంటున్నారు? మనుషులను అవమానిస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు వ్యక్తిగతంగా. కానీ ఇక్కడ అవమానిస్తుంది ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుడిని. చూడండి, ఇక్కడ మోషే యుగ కాలములో ఒక ప్రత్యేకమైన జనాంగము, వాళ్ళు ప్రత్యేకింపబడ్డారు. మనం చదువుకున్నాం 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, ఉదయకాలపు పోయిన ఆదివారపు ఆరాధనలో 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు. అక్కడ వద్దులే కానీ, నేను వారిలో నివసించుదును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి నుండి ఏమవుతారు? ఇప్పుడు వారి నుండి ఏమవ్వాలంట? నువ్వు దేవుని బిడ్డగా కావాలంటే నువ్వు ప్రత్యేకంగా బయటకు రావాలా వద్దా? ఎక్కడి నుంచి బయటికి? పాపములో నుంచి, లోకములో నుంచి, పాపములో నుంచి నువ్వు బయటికి రావాలి.
అప్పుడు నువ్వు ప్రత్యేకింపబడ్డవాడివి. చూడ అక్కడ ఏమన్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడిలి ప్రత్యేకముగా ఉండుడి. ఇప్పుడు చిన్న విషయాన్ని కాదు, చిన్న విషయాన్ని చూద్దాం. మేమిప్పుడు ఇక్కడ ఉంటున్నప్పుడు మేము ప్రత్యేకింపబడిన వారంగా ఉంటున్నామా, లేకపోతే వారిలో ఉంటున్నామా? మేము ఏమండి, ప్రత్యేకంగా ఉంటున్నారు. లేదు మీ బజార్లో ఉన్నట్టు యువతల బజార్లో ఉన్నామనే అలా కూడా అనుకోవచ్చు కొంతమంది. ప్రత్యేకింపబడిన వారంటే దేవుని చేత మెప్పు పొందిన వారు, లేక దేవుని ప్రజలుగా పిలువబడ్డవారు. మా క్రియలు, మా తలంపులు, ఆలోచనలు దేవునికి అంగీకారమై ఉంటున్నవి. అలాంటి వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మామూలుగా మన నారుళ్ళు ఏముంది, అది పెద్ద స్పెషల్ అండి, వాళ్ళే వెళ్తారండి, ఆ మాటలు ఇక్కడ పనికి రావు కదా. వారిలో నుండి ప్రత్యేకింపబడిన ఉండుడి. ఆ ప్రత్యేకింపబడిన వాళ్ళుగా ఉండాలంటే ఏమేం చేయాలంటున్నాడు కింద, అపవిత్రమైన దానిని నువ్వేమి కూడా ముట్టుకోవాలి. అపవిత్రమైన దానిని ముట్టుకోబాకు. చాలది. అపవిత్రమైన దాన్ని ముట్టుకోబాకంటే నువ్వు ప్రత్యేకింపబడిన వాడివేగా. అపవిత్రమైన పని నువ్వు చెయ్యబాకంటే ప్రత్యేకింపబడిన వానివే కదా. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనకను పరిశుద్ధాత్మని యొక్క ఆంతర్యానికి తేడా ఉంది. ఇది గ్రహించరు మనుషులు. కొంతమందికే ఆ గ్రహింపు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వైపుకు నడుస్తున్న వాళ్ళకి ఇస్తాడు. అటు ఇటు ఇటు అటు 4 రకాల డ్యాన్స్లు వేసి టిస్టులు వేసేటువంటి వాళ్ళకి ఇది వర్తించకపోవచ్చు ఒక్కొక్క సమయంలో. అందుకని అంటాడు కదా, నువ్వు చల్లగానైనా ఉండు, తర్వాత ఏమన్నాడు, వెచ్చగానైనా ఉండు. ఎలా ఉండద్దు అంటున్నాడు, నులివెచ్చగా ఉండు. ప్రమాదం, అది ప్రమాదం. దాన్ని గోడ మీద పిల్లి వాడడం అంటారు. ఎటు అనుకూలత ఉంటే అటు దూకుతారు. ఎటు అనుకూలంగా ఉంటే అటు దూకేటువంటి ప్రజలు తన ప్రజల ఏమండి, అంటే నీకు అనుకూలంగా ఉంటే ఇటు దూకుతావు, నీకు అనుకూలంగా లేకపోతే ఇటు ఉందనుకో ఇటు దూకుతావు. ఇప్పుడు నిర్ణయం ఎవరిది, నీదా దేవుందా? నీది. కాబట్టి నువ్వు దేవుని ప్రజలవు కాదు. నువ్వు దేవుని ప్రజలు కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళవు, దేవుని యొక్క నిత్య రాజ్యానికి వెళ్ళవు. అదేగా మేము చెబుతుంది ఇక్కడ వాక్యం, బైబిల్ చెబుతుంది అదేగా. ఇప్పుడు దానికి నువ్వు అయ్యా నన్ను ఇటు ఎగేసుకుంటూ పోతే ఎవరికి నష్టం అండి? ఇది చెప్పండి, ఎవరికి నష్టం? సరే, నష్టపోయేవాళ్ళు నష్టపోతారు లేని, చివరికి ఎవరు ఏం చేయలేము దానికి, అది వేరే విషయంలే. చూడండి, ఇశ్రాయేలు జనాంగము భూమిపై ఉన్న జనాంగములన్నిటికీ ఏమైనారంట, వేరయి ప్రత్యేకతను కలిగి ఉండవలసినదిగా ఉన్నది. ప్రత్యేకంగా ఉండవలసిన పరిస్థితి వారికి ఎవరిచ్చారు? ఇది దేవుడిచ్చాడు. ఏ కాలంలో? ఇది మోషే యుగ కాలం. ఈ మోషే యుగ కాలము ఎప్పటి నుండి ఎప్పటి వరకు అని చెప్పామండి. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎండ్ అయింది? మొట్టమొదటి పితరుల యొక్క కాలం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎండ్ అయింది? సృష్టి ఆరంభం నుండి మోషే యొక్క ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు, 10 ఆజ్ఞలు ఇచ్చే వరకు. ఇప్పుడు మరలా రెండో యుగం ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. మోషే యొక్క ధర్మశాస్త్రము ఇచ్చిన దగ్గర నుండి అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము పెంతుకోస్తు దినము వరకు పాత నిబంధన అంతా కవర్ అయిపోయింది. కొత్త నిబంధనలోకి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ప్రభువు పాత నిబంధన కాలంలో జన్మించాడా? జన్మించలేదా? మోషే యొక్క కాల ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆయన జీవించాడా లేదా? జీవించాడు. తృణీకరించాడా ధర్మశాస్త్రాన్ని? అప్పటికి ఇంకో ధర్మశాస్త్రం లేదు, దాని యందే ఆయన ఎదిగాడు.
అయితే ఎదిగిన తర్వాత దీనికన్నా మేలైనది ఉన్నదని ఎవరిచ్చారు నాకు డైరెక్షన్? దేవుడు ఇచ్చాడు. అదే తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. ఆ ధర్మశాస్త్రం యొక్క నిబంధనలను తట్టుకోలేకపోతున్నారు. కేవలం భక్తి కలిగిన వారుగానే ఉంటున్నారు. నా ప్రజలుగా ఉండలేకపోతున్నారు. కాబట్టి నా ప్రజలుగా ఉండాలంటే ప్రభు ద్వారా నా ప్రజలుగా రావాలి అనేటువంటి ఆ ప్రణాళిక, ఆ విజన్ను ఇక్కడ దేవుడు ప్రభు ద్వారా మోషే యొక్క కాలంలోనే దాన్ని ప్రారంభించి క్రొత్త నిబంధన కాలంలో అపోస్తల కార్యాల గ్రంథము దగ్గర తీసుకొచ్చి అది పెంతెకోస్తు దినము. ఇప్పుడు పెంతెకోస్తు దినము అని ఉంది ఇక్కడ కదా, పెంతెకోస్తు సంఘం అని లేదు. ఇంకా అవన్నీ నేను వెళ్ళానంటే పట్టుకోలేరులే, కానీ ఇవన్నీ నా పని నేను చిన్నగా చేసుకుంటాను. చూడండి, దీన్ని మోషేకు ధర్మశాస్త్రము ఇచ్చిన వద్ద నుండి పెంతెకోస్తు దినము వరకు, అపోస్తల కార్యాల 2వ గ్రంథం వరకు, 2వ అధ్యాయం వరకు దాన్ని బట్టి ఏమి ప్రారంభించబడింది, ఇక్కడ ఏ చట్టం ప్రారంభమవుద్ది అప్పుడు? ఇప్పుడు ఏ చట్టం? ఇంతకుముందు పితరుల యుగములో మోషే దేవుని చట్టం, అజ్ఞాన కాలం. ఇప్పుడు వచ్చేటప్పటికే మోషే యొక్క కాలము ఎలాంటి కాలం ఇది? దీని లక్షణం ఏమై ఉంది? అపరాధాలు, తప్పులు చేస్తాం బాగా అలవాటు చేసుకున్నారు ఇక్కడ. తప్పులు చేయటం అపరాధ కాలం. అపరాధాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అపరాధాలు చేస్తారు, దేవుడి దగ్గరికి వెళ్తారు. సంవత్సరం ఒకసారి చేస్తారు, సంవత్సరకాలం అంతా అడ్డగోలుతనంగా జీవిస్తారు. క్రిస్టమస్ రాగానే ఏం చేస్తారు? ఒక 2 కేజీలు కేక్, ఒక 500 పెట్టి తీసుకెళ్ళంగా ఏమైపోతాడు? తన ప్రజలైపోతున్నాడు, తన భక్తుడైపోతున్నాడు. ఇప్పుడు ఆయన కోరుకుంటుంది ప్రజలుగా ఉండాలన్నాడా, భక్తులుగా ఉండాలంటున్నాడా? తేడా చూడండి. ఈ వర్షమే అప్పుడు కూడా ఉంది. సంవత్సరానికి ఒకసారి ఏం చేసేవాడు మనవాళ్ళంతా? యెరూషలేము దేవాలయానికి పరుగు వెళ్ళేవాడు. ఏమేమి తీసుకొని? ఒకడు కోడి, ఒకడు పొట్టేలు, ఒకడు ఇంకొకటి, ఇంకొకడేమో ఇంకొకటి ఇక్కడ తీసుకొని వెళ్ళేవాడు. ఇది తీసుకొని వెళ్ళి అక్కడ ఆయనకి మహిమ జరిగేటట్లుగా వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఆయన ప్రజల భక్తుల, ఇది విషయం. ఆయన భక్తులు. నీ కోడి కావాలా, లేకపోతే నీ కొంగ కావాలా ఆయనకి, లేదా నువ్వు కావాలా? ఏం కావాలి ఆయనకి? నువ్వు ఇచ్చే కోడి కావాలా? నువ్వు ఇచ్చే దశం భాగం కావాలా? నువ్వు ఇచ్చే పొట్టేలు కావాలా ఆయనకి? నీ హృదయం కావాలా? వీళ్ళు అది తీసుకుపోవట్ల. ఏం తీసుకుపోవట్ల? అది తీసుకొని ఆయనకి ఇవ్వటల్లా. వీళ్ళు ఎత్తుందేంది? ఆ హృదయం లేనిది, ఆ రక్తంలో ఆత్మ లేనిది తీసుకెళ్ళి ఆత్మ ఉన్న దేవునికి ఇస్తే ఎట్ట సెట్ అవుతుంది అది? ఇప్పుడు ఈ పెన్నుకి ఈ క్యాపే సెట్ అయింది, అంతే కదా? ఈ రెండింటిని ఇట్ట చేశాడు, ఇక్కడ పెట్టుకున్నాడు. ఆయన ఆత్మ ఇక్కడ పెట్టుకున్నాడు, ఈ ఆత్మ చేశాడు, ఇచ్చాడు జనాన్ని. ఇప్పుడు ఈ ఆత్మ వచ్చి ఈ ఆత్మ దగ్గరే సెట్ అవుద్ది, కానీ ఇంకొక పెన దగ్గర సెట్ అవుద్దా? కాదు కదా. మరి ఇప్పుడు మనుషులు అలాంటి స్థితిని కలిగి ఉంటూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు సంవత్సరానికి ఒకసారి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మొక్కుబడులు చెల్లిస్తారు. మొక్కుబడులు చెల్లించే వాళ్ళు మళ్ళీ ఇక్కడ అదే బాట. మొక్కుబడులు చెల్లించే వాళ్ళు భక్తులా, ఆయన బిడ్డలా? క్లియర్. నేను నాకు పెళ్లి కాకముందు ప్రతి సంవత్సరం జూన్ నెలలోనో జూలై నెలలోనో ఫిరంగపురం కొండ మీద పండగ జరిగింది. తెలుసమ్మా? ఫిరంగపురం కొండ మీద ఏలూరు పాడు దగ్గర ప్రతి సంవత్సరం కొండకి వెళ్ళేవాళ్ళని. పెళ్లి కాక వెళ్ళి ఒక్కోసారి అందరూ గుండు చేపించుకుని మనం కూడా గుండు వేసేవాళ్ళని. పెళ్ళైన తర్వాత గుండు మానుకున్నా, కొండకు మాత్రం వెళ్తాను.
అయ్యేది రాళ్ళ దగ్గర పూజ చేయటం సరే, ఇంకా అవన్నీ తప్పు ఒప్పో జరిగిపోయింది అనుకోండి, దాని గురించి మనం అంటం కూడా మంచిది కాదు. కానీ ఇక ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నానో పెరుగు మనం కొండకి వెళ్ళటం మాకు మరి ఇంకో పెద్ద కొండ, పెద్ద నది ఉంది మనకి. ఇంకొకటి ఏంటిది అది చెప్పండి? సాగర్. ఇక్కడ చెంచండి పెద్దది, చెన్నై అవతల ఎక్కడ ఉంటుంది? వేళాంగిణి మాత. ఎవరది? నాగపట్నం. నాగపట్నం కాదు, వేళాంగిణి. నాగపట్నానికి వేళాంగిణికి చాలా దాదాపు ఒక 6-7 గంటల జర్నీ ఉంటుంది, 7-8 గంటలు. అక్కడికి వెళ్తాను. మా పాస్టర్ గారు వెళ్ళినట్టు ఉంది, ఆమె వెళ్ళింది, నేను వెళ్ళలేదు. అప్పుడు మనం మంచి కోణంలో ఉన్నాంలే, మనం వెళ్ళలేదు. మా అమ్మ తీసుకెళ్ళింది. నేను వేరే ఉద్యోగంలో ఉన్నాను, అప్పుడు జాబ్ చేస్తున్నాను. వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా అని ఒక మంచి సంస్థలో చేస్తున్నాను. అప్పుడు తుఫాను పరిస్థితులు వచ్చినాయి, మేము ఆ రిలీఫ్లో ఉన్నాము. పంచే విషయంలో ఆ పాత్రలు, బియ్యము, దుప్పట్లు ఇవన్నీ పంచే పనిలో ఉన్నాం. మేము వెళ్ళలేకపోయాం. మేము వెళ్తున్నారా, నువ్వు రాకపోతే అమ్మాయిని పంపించి తీసుకెళ్తాము చూసిద్దుగా ఆయనట్లు. సరేలే, మంచి దొరికింది నాకు కూడా. సరే నువ్వు వెళ్ళమ్మా ఆయన పంపించాను. మళ్ళీ ఇప్పుడు వరకు చూడటానికి కూడా అవకాశం లేదు. ఆ చూడాలనే తలంపు కూడా నాకు రాలేదు. ఇప్పుడు నాకు వాక్యం తెలుసుకోలేదు, వాక్యం నేను నేర్చుకున్నాను, నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం నాకు అనిపించలేదు. ఆ వేళాంగినికి వెళ్ళే ఖర్చు ఎవరైనా పేద విధవరాలు, దరిద్రులైన వాళ్ళు ఉంటారు, దరిద్రులు ఉంటారు, వాళ్ళని మనం ఆదరిస్తే వేళాంగినికి వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని ఈ ఖర్చు అంతా అక్కడ సరిపెడితే దేవుడు మేలు అని నేర్చుకున్నాను, మానేసి. ఎందుకు చెప్పాను? ఇశ్రాయేలు జనాంగం ప్రత్యేకింపబడిన వారుగా ఉండి, వేరైన వారుగా ఉండి, వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? దేవుని ప్రజలుగా పిలువబడిన వారుగా ఉంటూనే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇది వ్యవహారం. అక్కడి నుంచి ఉంది క్రమం అంతా, ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న తంతు కూడా అదే. నువ్వు మారాలి, క్రొత్త నిబంధనను బట్టి నువ్వు మార్పు చెందాలి. మార్పు చెందకపోతే క్రీస్తు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణమును, తన రక్తమును మానవాళి కొరకై ఇవ్వడము అది వ్యర్థమేమో, దీన్ని బట్టి మారకపోతే కదా. చూడండి, మరి ఆ కాలానికి ఏమని పెట్టబడింది అయ్యా? అపరాధాలు చేస్తారు, సంవత్సరం వెళ్తారు. అపరాధాలు చేస్తారు, ఆదివారం చర్చికి వస్తారు. తేడా ఏమైనా ఉందా? అక్కడికేమో సంవత్సరానికి, ఇక్కడికేమో వారానికి. మరి ఇప్పుడు నువ్వు తన ప్రజలుగా ఉండడానికి దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడా? లేదు. ఉభయులకు ఏకమైతేనే కదా, ఉభయులకు అంగీకారం అయితేనే కదా ఆ వడంబడికి జరిగేది. ఒక వివాహము 2 వేరు కుటుంబాల మధ్య ఒక వివాహ ఒప్పందం జరుగుతుందంటే వీళ్ళ అభిప్రాయాలు ఏకమైనప్పుడే కదా. అంటే ఇక్కడ ఒక విశ్వాసి దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉన్నప్పుడు ఈయన దగ్గరకు వస్తే ఆయన సంతోషంగా తీసుకుంటాడు, రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు అలా లేదే. ఇక్కడ నాకు ఒక టార్గెట్ ఉంది, ఒక రోజు ఉంది, ఆ రోజే నేను వస్తా. అక్కడికి వచ్చేసి అంతా కుమ్మరిస్తాడు అని అతను అనుకుంటున్నాడు, ఆ కుటుంబాలు అనుకుంటున్నాయి. కానీ ఆ కుటుంబాలు ఏమీ ఎవరికి ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళ హృదయాలను దేవునికి ఇవ్వలేకపోతున్నారు. లోక ఆశలు మాకు కూడా లేవు, ఆశలు మాకు కూడా ఉన్నాయి. మాకు కూడా ప్రతిదినం ఆహారం కావాలి, మీకులాగే గాలి కావాలి, మీకులాగే నీళ్లు కావాలి, అన్నీ కావాలి. అయినా మేము ప్రత్యేకంగా ఉండగలుగుతున్నామా లేదా? మరి ఎందుకు మీరు ఉండలేకపోతున్నారు అని పరిశుద్ధ ఆత్ముడు ప్రశ్నిస్తున్నాడు. మరి ఇప్పుడు నేను కాదండి, నేను ఇటు నాకు ఎక్కడ పరిస్థితి లేదు, పరిశుద్ధ ఆత్ముడు ప్రశ్నిస్తున్నాడు. మరి ఆయన జవాబు చెప్పాలిగా మనం. ఆయన ఉండగలుగుతున్నారు, వాళ్ళ కుటుంబంగా ఉండగలుగుతుంది, మరి మీరు ఎందుకు ఉండలేకపోతున్నారంటే ఆయనకి ఏమన్నా డబ్బులు ఉన్నాయండి, ఆయన ఉంటాడండి.
ఇది సాకా? ఇదా సాకు? డబ్బులు లేని వాళ్ళే ఒకప్పుడు మేము కూడా క్రీస్తునందు ఆనందిస్తే ఆయనకేమైనా కొదువు ఉందా? ఆయనకేమైనా కొదువు ఉందా? మరి నీ అక్కర్లన్నీ తీర్చాల్సింది ఎవరు? ఆయనే కదా. ఎప్పుడు తీరుతాడు? నువ్వు ఆయన్ని ఆనుకొని ఉన్నప్పుడు, నువ్వు హక్కును ఆయన చేర్చుకున్నావు, అప్పుడు నీ కొదువు లేకుండా చేస్తాడు. ఒక్కోసారి మేము అనుకుంటాం, ఇంత హంగామా ఇంత వ్యవహారం చేస్తున్నాము, ఏసీ ఉంటుంది కొనుక్కోవటానికి, రేపు చచ్చిపోతే మరి ఏసీ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడతారు, గాలి కావాలి కదా, పిచ్చ పిచ్చ ఆలోచన చేస్తుంటాం ఒక్కోసారి. ఇప్పుడు ఇంత దానికి ప్రాకులాడుతున్నాము. అట్లాంటి శాదస్తులు కూడా చాలామంది చేస్తున్నారు ఈ పనులు. ఆ సమాధి తీసుకోవడం, సమాధి కట్టేయటం, ఆ శవానికి ఫ్యాన్ పెడతాం. ఏమన్నా గాలి లాక్కుంటుందా? ఈ శరీరం ఇప్పుడు గాలి లాక్కుంటుంది, ఇందులోంచి ఈ జీవం పోతే ఇది గాలి లాక్కోదు. గాలి లాక్కోదు, నీ చెమట పట్టదు, ఏం పట్టదు దీనికి. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడేమో ఎంత తాపత్రయపడుతున్నావు, ఎంత తహతహలాడుతున్నావు వాటి కొరకు, చల్లదనానికి కొరకు, వెచ్చదనానికి కొరకు, లేకపోతే ఇంకా ఏది దేనికైనా దాని కొరకు ఇట్లా ప్రాకులాడుతున్నామే. మరి అప్పుడు ప్రాకులాంటి తెలియదు. ఈ జీవం ఉన్నంత కాలమే ఏదైనా మనం చేస్తాం. ఈ ఊపిరి ఉన్నంత కాలమే మనం ఏది మాట్లాడినా, ఏది తిన్నా. కాబట్టి ప్రియా దేవుని సంగమం, ఈ మోషే యుగ కాలంలో ప్రత్యేకింపబడిన జనాంగంగా ఉండాలి. ఆ ప్రత్యేకింపబడిన జనాంగము వారు ప్రత్యేకింపబడ్డ వారుగా ఉంటూనే ఏం చేసేవాళ్ళు? వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మళ్ళా అర్థం చేశారు. మూడవ యుగ కాలంలో, ఈ రెండవ యుగ కాలంలో చట్టం మార్పు జరుగుతుంది. ఇక చట్టం మార్పు జరిగింది. మోషే ధర్మశాస్త్రం పోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు ఎవరి ధర్మశాస్త్రం వస్తుంది? క్రీస్తు యొక్క చట్టం వస్తుంది. క్రీస్తు యొక్క చట్టము ఎక్కడుంది బైబిల్లో? క్రీస్తు యొక్క చట్టము క్రొత్త నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనే క్రీస్తు యొక్క చట్టం. పాత నిబంధనేమో తండ్రి అయిన దేవుని యొక్క చట్టం. అది మోషే ధర్మశాస్త్రము. మోషేకి ఇవ్వబడింది కాబట్టి ధర్మశాస్త్రం, అది తండ్రి అయిన దేవుని యొక్క ధర్మశాస్త్రము. అది ఒక చట్టము, అది ఒక ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క చట్టము సమస్త మానవాళికి ఇవ్వబోతున్నాడు. ఈ చట్టాన్ని క్రీస్తు ద్వారా, ప్రభు అయిన క్రీస్తు లోకానికి జన్మించడం ద్వారా, ఆయన కల్వరి శిలువలో రక్తము చిందించడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా, ఆయన సమాధి, పునరుద్ధానము, నిత్యజీవం పొందడం ద్వారా ఆయన ఒక క్రొత్త చట్టాన్ని భూమి మీద మానవాళికి నూతన నిబంధన ఇప్పుడు ఈ నిబంధన చేసుకుంటుంది ఎవరితోటి? మనం యేసుప్రభు వారు ఆయన చెప్పాడు, మీరు ఈ విధంగా నన్ను పోలి మీరు నడుచుకోనండి, నన్ను పోలి మీరు జీవించండి, నన్ను పోలి మీరు వేసుకోబాకండి అని చెప్పలేదు, నన్ను పోలి మీరు వేసుకోవద్దని చెప్పలేదు కదండి. అంటే నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడే కానీ అది ఆత్మ సంబంధమైనవా, భౌతిక సంబంధమైనవి? ఏమండి, భౌతిక సంబంధమైనవేమో మనం చేస్తున్నాము, ఆయనేమో ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు యొక్క చట్టము ఇక ఎవరు స్టార్ట్ అవుతుంది? ఇక క్రైస్తవ యుగము స్టార్ట్ అయింది. క్రైస్తవ యుగం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఇందాక ఎక్కడ ఎండ్ అయింది? మోషే యుగము అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం దగ్గర ఎండ్ అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు చట్టము ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మరలా అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం నుండి. 2వ అధ్యాయంలో జరిగిన సన్నివేశాలు ఏమిటి? ఇప్పుడు పెంతెకోస్తు దినము ఓ పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ దినమున ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ ఆయన ప్రజలైన వారిపై, ఆయన ప్రజలు 120 మంది ఎక్కడున్నారు? మేడగదిలో ఉన్నారు. ఆయన నమ్మిన వారు, ఆయన మెచ్చిన వారు, వాళ్ళు అంటే యేసు వెంబడి తిరిగిన వాళ్ళు, శిష్యులతో ఉన్న కుటుంబాలు లేక వారి బంధువులకు ఎవరైనా వారి పైన, తనకు నచ్చిన ప్రజల పైన ఏం కుమ్మరించాడు ఆయన?
పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అందరి మీద కుమ్మరించలేదు అక్కడ. ఆ యెరూషలేము దేవాలయం చుట్టూ లేక ఆ యెరూషలేము ఆ మేడగది చుట్టూ చాలా మంది ఉన్నారు ప్రజలు, లేరా? వాళ్ళపై ఎవరిపైన కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడలేదు. మరి ఎందుకని కుమ్మరింపబడలేదు మిగతా వాళ్ళ పట్ల? వాళ్ళు ఆయన నమ్మలేదు. ఏదో వేషపూరితంగా సిలివేశారా, అబ్బో నజరేయడానికి సిలివేశారా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళైతే ఏం చేశారు తెలుసా? మా ప్రభు నిరపరాధి, ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు, ఆయన రోగులను స్వస్థపరిచాడు, గుండె వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, వినలేని వారికి గ్రహింపు శక్తినిచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తిన దేవుడు, కాబట్టి సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అని వారు ఒప్పుకున్నారు కాబట్టే తండ్రి వాళ్ళను ఒప్పుకున్నాడు. ఇప్పుడు తండ్రి ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మను పంపించాడు. 120 మంది ఒప్పుకున్న వాళ్ళ మీదకి పంపించాడు. పెంతెకోస్తు దినమున యెరూషలేములో 120 మంది పైన పరిశుద్ధాత్మ కుమ్మరింపబడగా అందులో నుంచి పేతురు లేసి వాక్యమును బోధిస్తే ఎన్ని వేల మంది? 3,000. అక్కడి నుండి ఎవరి చట్టం ప్రారంభమైంది? ఇప్పుడు ఇక క్రీస్తు చట్టమే. ఇక ఎవరైనా కానీ ఆయన ఇవ్వబడిన వాక్యం కొరకు, ఆయన చెప్పిన బోధ కొరకు, ఆయన ఎందుకు విశ్వాసము, ఆయన నడిచిన మార్గము ఆయన చెప్పాడు. ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును ఆయన వద్దకు వెళ్ళలేడు. వేసేసాడు. పెద్ద కౌంటర్ వేసేసాడు కదండి, పెద్ద కౌంటర్ వేసేసాడు. ఇప్పుడు దాకేమో చాలా నాటకాలు వేశారు. ఏది? భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఏదో ముక్కులు చెల్లుతున్నారు, తూతు మంత్రంగా జరుగుతుంది వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ తూతు మంత్రాలు లేవేక, తూతు మంత్రాలు చేయడానికి లేదు. నువ్వు రక్షించబడ్డావా, బాప్తిసం పొందావా, రక్షణలోకి వచ్చావా, నీ పాపాలు కడిగేసుకున్నావా క్రీస్తు ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా, అప్పుడు నువ్వు ఆయన బిడ్డవు అవుతావు. ఆయన బిడ్డవు అయిన దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతావా? కొనసాగాలి. క్రీస్తు యొక్క చట్టంలో నువ్వు కొనసాగాలి. చూడండి, అక్కడ క్రీస్తు యొక్క చట్టంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్రీస్తు యొక్క చట్టము ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం. ఇది క్రీస్తు యొక్క చట్టం. ఈ క్రీస్తు యొక్క చట్టము అనగా భూమి మీద ఏం ఏర్పరిచాడు ఆయన? అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం ప్రకారము ఏం ఏర్పరిచాడండి? సంఘము ఏర్పరిచాడు కదండి, సంఘము ఏర్పరిచాడు. మరి క్రైస్తవ యుగ కాలంలో భూమి మీద క్రీస్తు యొక్క చట్టము అమలు జరుగుతున్నప్పుడు క్రీస్తు యొక్క సంఘము భూమి మీద ఆయన ఏర్పాటు చేస్తానని చెప్పిన దానిని ఇప్పుడు ఆయన ఏర్పాటు చేయన్నాడా లేదా? ఏర్పరచు. ఇప్పుడు ఏర్పరిచిన తర్వాత ఒక ప్రత్యేకమైన సంఘమా కాదా ఇది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది ప్రత్యేకమైన సంఘమా కాదా? ప్రత్యేకింపబడిన ప్రజలు అనగానే ప్రత్యేకింపబడిన సంఘమే ఇది. అందుకంటున్నాడు ఈ ప్రత్యేకింపబడిన సంఘానికి ఏమని పెట్టారు తెలుసా? ఎలా, దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? దేవుని చేత పిలువబడిన వారు వీళ్ళు. పాస్టర్ గారు మాకు చూసి వచ్చినాడు కాదు. అక్కడ ఏదో దేవుని ప్రేమ కనబడుతుందండి మాకు, అక్కడ ఏదో దేవుని ప్రేమ మా పట్ల చూపించాలనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారండి. మామకం చూసా మాలో ఏమున్నదని? దేవుని ప్రేమ కనబడుతుందని. అంటే ప్రత్యేకింపబడిన వారిలో ఎవరి ప్రేమ ఉంటుందని? దేవుని ప్రేమ ఉంటుందని. ఆయనగా ఆ దేవుని ప్రేమ ఉన్న ప్రజలనేగా ఆయన తన ప్రజలు అన్నాడు. ఆ ప్రజల్ని ఎక్కడ చేర్చుకున్నాడు? ఇప్పుడు ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. పిలువబడిన వారు ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆయన సంఘంలోనికి రావాలి. ఆయన సంఘంలోనికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు? ఇప్పుడు వీళ్ళు సువార్తకు లోబడిన ఉంటారా, సువార్తను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారా? చూడండి, వాక్యం ఉంది, ఇప్పుడు వస్తాయి ఇక్కడ వాక్యానికి. 2వ తెస్సలోనిక పత్రిక ముగిస్తాను, 15 నిమిషాల్లో ముగిస్తాను. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఈలాగున
ఎలాగ రక్షించబడాలి? ఎలాగూ రక్షించబడాలి? దేవుని చేత పిలువబడిన వారుగాను, దేవునికి ఇష్టలైన వారుగాను, దేవుని వాక్యమునకు లోబడిన వారుగాను, సువార్త ద్వారా పిలువబడిన వారును, సువార్త ద్వారా ప్రత్యేకింపబడిన వారుగాను. ప్రత్యేకింపబడిన వారి కింద ఏం చదివా మనం కొరింథీయులకు రాసిన పత్రికలో? వారికి ఆయన దేవుడై ఉన్నాడు, ఈ ప్రజలకు దేవుడై ఉన్నాడు కదా. వారు నా ప్రజలై ఉందరు, నేను వారికి దేవుడినై ఉందరు. కాబట్టి మీరు ప్రత్యేకింపబడిన వారుగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తెస్సలోనికలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఈ క్రమాన్ని బట్టి, ఇప్పుడు దాకా చెప్పిన క్రమాన్ని బట్టి మీరు రక్షించబడితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలెనని. ఎవరు మహిమ పొందాలి? ఇప్పుడు తండ్రి మహిమ పొందాలా, యేసు ప్రభు వారి మహిమ పొందాలి? మొదట ఆయన యాక్సెప్ట్ చేస్తేనేగా నేనే మార్గంలోకి వెళ్ళేది. ఇప్పుడు ఎవరి మహిమ ద్వారా మనం వెళ్ళాలి? క్రీస్తు యొక్క మహిమ ద్వారా తండ్రి మహిమకు మనము చేర్చబడాలి. యేసుక్రీస్తు మహిమ ద్వారా మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన. ఎవరు చెబుతుంది? ఎవరైనా చెబుతుంది? ఎవరు? ఈ పత్రిక రాస్తుంది ఎవరు? పౌలు గారు. ఎవరికి చెబుతున్నాడు? సువార్తను చెబుతున్నాడు. ఏ సంఘంలో? తెస్సలోనిక సంఘంలో చెబుతున్నాడు. తెస్సలోనిక సంఘానికి 2వ ఉత్తరం రాశాడు. అయ్యా, తెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని ప్రజలుగా పిలువబడుతున్నా లేక దేవుని భక్తులుగా పిలువబడుతున్న వారికి ఏం చెప్తున్నాడు ఆయన? మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త అన్నాడండి పౌలు గారు. ఇక్కడ పౌలు గారికి ఏడు సువార్త ఎవరిచ్చారు? ఇప్పుడు నా ప్రభు అంటున్నా, నేను ప్రభువుని అంగీకరించాను, నన్ను ప్రభు ఒప్పుకున్నాడు, నన్ను ప్రభు తన బిడ్డగా నన్ను తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను నా ప్రభు అని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మరి పౌలు గారు ఏం చెబుతున్నాడు? మా సువార్త వలన. మా సువార్త అంటే ఆయన ఏమైనా తెచ్చాడా? రక్షణ తెచ్చితివయ్యా. ఆయన రక్షణ తెచ్చాడు. ఏం చేశాడు? ఇచ్చిపోయాడా? ఇవ్వకుండా పోయాడా? ఎవరికి ఇచ్చాడు? ఆయన బిడ్డలకు, ఆయన ఎరిగిన వారికి ఆ రక్షణను ఇచ్చాడు. అంటే రక్షణ అంటే ఇప్పుడు సువార్తలో రక్షణ ఉందా లేదా? సువార్త వలన పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు మాత్రమే రక్షింపబడతారు. అంతేగాని వ్యక్తులను బట్టి వచ్చిన వాళ్ళు ఎవరు రక్షించబడరు. వాళ్ళు కేవలం సువార్త విని మాత్రమే రక్షింపబడతారు. కాబట్టి ప్రియా దేవుని సంఘ డోర్ వెనకలాగమ్మ. కాబట్టి సువార్త వలన పిలువబడిన వారు వెళ్ళు. మా సువార్త వలన పిలువబడి మిమ్మల్ని పిలిచును. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండు. నిలకడగా ఉండండి. ఇప్పుడు నిలకడగా ఉండండి అంటే మనం నిలకడగా ఉన్నామా లేమా? ఉండామా లేమా? ఉండాలి కదా నేను అడిగింది. ఉండామా లేమా అమ్మా? లేము. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు మీరు నిలకడగా ఉండండి. ఇటు అన్నా ఉండండి, ఇటు అన్నా ఉండండి, మధ్యలో ఉండబాకనే దాని అర్థం. నేను చెప్పాగా. ఉంటే ఈయన పోసుకోం. ఇప్పుడు ఏ నీళ్ళు పోసుకుంటారు? ఇప్పుడు కూడా వేసవి నీళ్ళు పోసుకునేవాళ్ళు ఉంటారు. అది పక్కన పెట్టి. అంటే నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చగా మాత్రం ఉండొద్దు. డబుల్ ప్లే గేమ్ ఆడొద్దు. డబుల్ ప్లే గేమ్ ఆడితే గేమ్లో అపజయం జరిగింది నీకు. ఈ రక్షణ ప్రణాళికలో నువ్వు జయాన్ని పొందవు, అపజయాన్నే పొందుతావు. కాబట్టి నిలకడగా ఉండు. మా నోటి మాటల వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. మమ్మల్ని కాదండు. పౌలు గారు ఏం చేయడం? మమ్మల్ని కాదు. మేమైతే సువార్త ప్రకటన చేస్తున్నాం, అది మేము నమ్మాం, మేము విశ్వసించాం, మాకు దేవుడు ఇచ్చాడు, మేము దేవుడికి లోబడ్డాము, దేవుడు మమ్మల్ని దీవించాడు. కాబట్టి ఆ సువార్త మా వద్ద ఉంది. ఇప్పుడు మేము ఆ సువార్తను మేము మీకు ప్రకటిస్తున్నాము. మీరు నిలకడగా ఉండండి అంటున్నాడు పౌలు గారు. మీరు నిలకడగా ఉండండి. మా నోటి మాటల వల్ల కాదు, మా నోటి మాటలు బట్టి మీరు నిలకడగా ఉండొద్దు. ఎవరి మాటలను బట్టి? దేవుని యొక్క సువార్తను బట్టి మీరు నిలకడగా ఉండండి. నిలకడగా ఉండి మీకు బోధింపబడిన విధులను, మీకు ఏదైతే బోధిస్తున్నాడో, బోధించేది ఎవరు? నేనా? పరిశుద్ధాత్మ దేవుడా? ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఆ బోధన మీరు ఏం చేయాలి? గట్టిగా చేపట్టాలి. అందుకనే యూదా పత్రికలో అంటాడు ఒక మాట. యూదా పత్రిక
యూదా పత్రిక 1వ అధ్యాయమే ఉంది, అక్కడ ఎన్ని అధ్యాయాలు లేవండి. 2వ వచనం నుంచి 3వ వచనం నుంచి, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి కలిగిన వాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే ఎవరికంట? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పొద్దుదాకా బోధ చెప్పరండి. రక్షణ సువార్త ఒకసారి చెప్పేస్తే నువ్వు రక్షణలో ఎదగాల్సిందే ఇంకా. అంతేకాని రోజు నువ్వు పాపం ఒప్పుకోమా, నువ్వు పాపం ఒప్పుకోమా, పాపం ఒప్పుకోము. ఈయన ఎట్టో పాడతాడులే పాట, మన పాట మనం పాడుకుందాం అంటారు. పరిశుద్ధులకు ఒక్కసారే ఒక బోధ చెప్తే మార్పు చెందాలి వాళ్ళకి, అంతే. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. ఈ పత్రికను మీకు రాస్తుంది ఎందుకంటే మీరు మార్పు చెందటం కొరకు, మీరు దేవుని విధులను చేపట్టడం కొరకు, మీరు దేవునికి లోబడి ఉండటం కొరకు, దేవుని ప్రజలుగా నువ్వు పిలబడటం కోసము ఇవి రాసింది. క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క చట్టము. ఈ క్రీస్తు యొక్క చట్టంలో నువ్వు సువార్తకు లోబడాలి. ఫస్ట్ సువార్త ద్వారా నువ్వు పిలువబడాలి. పౌలు గారి ద్వారా చెప్పాడు. 2వ విషయానికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన, ఎవరికంటండి అనుకూలం? ఎవరికి అనుకూలం అండి? ఇప్పుడు విశ్వాసులు ఎవరికి అనుకూలం అండి? ఇప్పుడు ఎవరికి వాక్యం ఏం చెబుతుంది? యేసుక్రీస్తుకు అనుకూలము. మరి ఇప్పుడు విశ్వాసులు ఎవరికి అనుకూలంగా ఉంటే సంఘంలో మేలు జరుగుతుంది వాళ్ళకి? పాస్టర్ గారికి అనుకూలంగా ఉంటే, పాస్టర్ గారి మీద వెళ్ళి రోడ్డు మీద 4 సాడీలు చెబితే, ఏమా ఏంటి నన్ను బయట ఎత్తనామంట అని అంటారు. ఇప్పుడు పాస్టర్ గారికి అనుకూలంగా ఉండాలి ఇప్పుడు. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఎవరికి అనుకూలంగా ఉంటామంటే దేవునికి అనుకూలంగాను. ఏ సంబంధము? శరీర సంబంధమా లేక భౌతిక సంబంధమా? ఇది కాదండి. ఆత్మ సంబంధమైన బలులను అర్పించడం ద్వారా. ఆత్మ సంబంధమైన బలు ఏంటి? ఆత్మ సంబంధమైన బలులు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? కోడి తీసుకెళ్ళారు. ఎక్కడికి? యెరూషలేముకి. దాన్ని చిందించాడు, రక్తం వచ్చేసింది. ఆత్మ ఉందా? వాళ్ళు చేసిపోయి పొట్టేలు ఇచ్చారు, దానికి ఏమైనా ఆత్మ ఉందా? మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అంటున్నాడు. మరి ఆత్మ సంబంధమైన బలులు ఆత్మలు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు భూమి మీద ఆత్మ ఎవరికి ఉన్నది? మనుషులకి ఏముంది? ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ఆత్మను దేవునికి అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట ద్వారా పరిశుద్ధమైనటువంటి నీ ఆత్మను దేవుడికి గాను అనుగ్రహిస్తే, దేవుడికి నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ఎలా ఉంటావంట? పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సంఘము కట్టబడాలంటే, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలంటే ఎలాంటి అర్పణ ఇచ్చిన వాళ్ళు? నీ ఆత్మను దేవునికి అర్పించుకుంటేనే ఆత్మ సంబంధమైన బలి. అప్పుడే నువ్వు సంఘంలో సజీవమైన రాళ్లుగా ఉంటావు. ఇది క్రీస్తు యొక్క చట్టం. ఇప్పుడు ఈ చట్టము మోషే కాలంలో ఉన్న చట్టానికి వేరైనదిగా ఉందా లేక ఒకటిగా ఉందా? మోషే ఏమైనా పాపాలు క్షమిస్తాడా? ఇక్కడ పాపాలు క్షమించడానికి ఎవరున్నారు? ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఎవరి ద్వారా వచ్చాడు ప్రభువు? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. అంటే పాపం లేని వాడే పవిత్రుడు. పాపము చేసిన వాడు పాపమును కడుక్కున్న తర్వాత వీడు పరిశుద్ధుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉండాలంట? సంఘముగా ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలంటే ఇప్పుడు రాజులైన యాజకులుగా ఉండాలి. రాజు, ఐ ఆమ్ ద కింగ్. రాజులైన యాజకులుగా ఉండాలి. దరిద్రుడు లాగా ఉండకూడదు, అడుగు తినేవాడు లాగా. సేవకుడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి సేవకుడు అంటే? పరిశుద్ధమైన యాజకుల వలె ఉండాలి. సేవ చేసేవాడికి మనకు క్వాలిఫికేషన్ ఉంది. ఎవరిచ్చారు? భూ సంబంధమైన క్వాలిఫికేషనా? సజీవమైన రాళ్ల వలె ఉండాలి.
సజీవమైన మందిరముగా కట్టబడిన వారుగా ఉండాలి. అది దేవుడు ప్రజలు, వాళ్ళు దేవుని ప్రజలు. ప్రతి ఒక్కడు నేను దేవుని ప్రజలు అంటే అట్టుకుపోతుంది. వాక్యానుసారమా కాదా? నువ్వు వాక్యానుసారం అయితే దేవుడిని నేను మెచ్చుకుంటాడు అంతే. నువ్వు వాక్యానుసారం కాకపోతే దేవుడిని నేను మెచ్చుకోడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం ఒక ప్రత్యేకమైన సంఘంగా ఉండాలంటే నువ్వు సువార్త వలన పిలువబడిన వానిగా ఉండాలి. పిలువబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు రాజుల వలె యాజకులుగా నువ్వు ఉంటావు. ఆ హానరు దేవుడు మనకు ఇస్తున్నాడు. ఇది దేవుడిచ్చిన ఘనత. ఇది ఆ ఘనతను నేను పొందుతూ నేను ఘనహీనతను ప్రకటిస్తుంటే ఎలాగండి? నేనేమో ఆయన ఘనతను నేను పొందాలి. నేను ఇప్పుడు ఆయన ఘనతకు నేను ఘనహీనతను నేను ప్రకటన చేస్తుంటే నాకు శాపం కాదా? నా కుటుంబానికి, నాకు, నా బిడ్డలకి ఎంతమంది శాపగ్రస్తులు అయి ఉన్నారు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంటే. చాలామంది బాధ వేస్తారు, అక్కడ గుచ్చుకుంటుంది. ఏంటంటే రాజులైన యాజకులు కావాలి. ప్రత్యేక సంఘంగా ఉన్నటువంటి వాళ్ళలో రాజులైన యాజకులు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. ఇప్పుడు నీ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి? నీ గుణాలు ఎలా ఉండాలి? నీ యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి? నిన్ను ఎవరు పిలిచారు? సువార్త ద్వారా పిలువబడ్డావు. సువార్త ఎవరిది? ప్రభువైన క్రీస్తుది. ఆయన గుణాతిశయాలు ఎలాంటివి? ప్రేమ, జాలి, దయ, కనికరము, వాత్సల్యము అన్నీ ఆయన. ఇప్పుడు ఇలా ఉండయి, ఇలా ఉండయా? ఒక కేక ఎత్తే రెండో కేక రాకపోతే ఎవరి ఇక లిస్ట్ వస్తుంది. ఎక్కడుంది నీకు ఓర్పాడుంది? లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటున్నాడంట, ఒక పరిశుద్ధమైన జనంగా ఉండాలి. ఇక్కడ క్రైస్తవ యుగంలో, క్రీస్తు యొక్క కాలంలో ఎలా ఉండాలి? సంఘముగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉండాలి, ప్రత్యేకమైన జనముగా మార్చబడాలి. ఇప్పుడు మనం చూడండి, అక్కడ చెప్తున్నాడు తిమోతి రాసిన 2వ పత్రిక, వెనక్కరండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం. మన ప్రియులను బట్టి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసు మనకు రక్షకుడని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి. ఎవరి కృపను బట్టి? మనకి ఆయన కృపను బట్టి మనలను రక్షించాడు. పాపము నుండి మనలను రక్షించాడు. ఇది క్రీస్తు యొక్క చట్టం. క్రీస్తు యొక్క చట్టములో మన పాపములను ఆయన క్షమించాడు. ఎలా క్షమిస్తాడు? మన క్రియలను బట్టి ఆయన క్షమిస్తాడు. క్షమించి ఆయన ఏం చేస్తున్నాడు? మనలను ఆయన బిడ్డలుగా, ఆయన జనాంగంగా మనలను ఆయన తీసుకుంటున్నాడు. 4వ విషయానికి వచ్చేసేస్తే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరమై, సత్క్రియల యందు మంచి పనులు చేసే విషయములో ఆసక్తి కలిగి ఉన్న ప్రజలను తన కోసరమై పవిత్రపరుచుకొని. నువ్వు మంచి పని చేస్తుంటే నిన్ను ఎవరు పవిత్రపరుస్తారండి? నువ్వు మంచి పని చేస్తే ఎవరికి తెలిసిద్ది అంటేనే అక్కడికి లిస్ట్ వెళ్ళిపోద్ది, 4 MSPలు వెళ్ళిపోద్ది. నువ్వు మంచి పని చేసావంటే వెళ్ళిపోద్ది అక్కడికి. ఇప్పుడు ఎవరి లిస్టులో నువ్వు ఉంటావు? అప్పుడు ఏముంది అక్కడ? పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకోవాలి. ఎవరి సొత్తు ఇప్పుడు మనం అవుతాము? ప్రత్యేకింపబడిన జనము, క్రీస్తు యొక్క చట్టం ద్వారా పరిశుద్ధపరచబడిన వారముగా, యాజకులైన వారముగా, సువార్త ద్వారా పిలువబడిన వారముగా మనం ఇప్పుడు ఎవరమైపోతాము? ఒక విచిత్రమైనటువంటి ప్రజలుగా మార్పు చెందుతున్నాం మనం. ఏంటిది విచిత్రము? చూడండి,
పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. యేసుప్రభు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. అది విచిత్రం కాదా? ఇది విచిత్రం కాదా? మా ఊర్లో నేను ఒక విచిత్రం, మా ఊర్లో నేను ఒక విచిత్రం. ఏంది భాష గారు అన్నారు? విచిత్రం అంటే ఏంది? విచిత్రం అంటే ఏంటండి? చెప్పండి, విచిత్రం అంటే ఏంది? ఏదన్నావు? అది తర్వాత వస్తాను, దాని తర్వాత వస్తాను. విచిత్రం అంటే ఏం తెలుసా? వామ్మో వీడు పాస్టర్ అయ్యాడా? విచిత్రమైన మాట కదా, వీడు పాస్టర్ అయ్యాడా? వీడు పాస్టర్, వీడు పాస్టర్ కాటం ఏంటి? వీడు పాస్టర్ కాటం ఏంటి? చూడండి ఏమేమి ఉండగా, ఇది ఇక్కడ అగ్గాయం, ఇక్కడ అగ్గాయం, ఇక్కడ అగ్గాయం, ఇన్ని గాయాలు. వీడు పాస్టర్ అవటం ఏంది? ఏం గాయాలు ఇవి? గొడ్డలు. మరి ఇప్పుడు వాళ్ళకి విచిత్రంగా ఉంటుందా నన్ను చూస్తే? ఉండదండి? ఉంటుందా ఉండదా? దేవుని సొత్తైన ప్రజలను చూస్తే అనేక మందికి విచిత్రంగానే ఉంటుంది, విచిత్రంగానే ఉంటుంది, అజ్ఞానంగానే ఉంటుంది, హేళనగానే ఉంటుంది. కానీ వారి పక్షాన ఎవరుంటారు? ఎవరుంటారు? ఆయనే ఉంటాడు. ఆయన ప్రజలుగా మేము గుర్తింపు పొంది, ఆయన ప్రజలుగా మేము పిలువబడుతున్నాం. కాబట్టి ప్రత్యేకమైన సంఘముగా మనము కూడుకుంటున్నామంటే ఇది ఆషామాషికి ఇక్కడికి వచ్చి ఇక్కడ బాధలు పెట్టేసి మనకు కూడేస్తున్నాడు, మాకు లాక్కున్నాడు, మాకు వీక్కుపోయాడు, మాకు అది చేశాడు, ఇది చేశాడు కాదు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. ప్రణాళికే ఇక్కడ జరుగుతుంది. అంతేకాని మనుషులు ఆశించిన రీతిగా, మనుషులు ఆలోచించిన రీతిగా ఇక్కడ జరగదు. ఇది వాక్యానుసారమైన పని. ఆ వాక్యానుసారమైన దానిలోనే ప్రతిదాన్ని మేము చూపిస్తాం. ఆ వాక్యానుసారమును బట్టే మేము ప్రతిదాని విషయంలో ముందుకు వస్తాం. అది మా బలహీనత అనుకోవచ్చు, ఎదుటోళ్ళ బలం అనుకోవచ్చు, మాకు సంబంధించింది కాదు. కాబట్టి మా బలం ఎవరు? ఇప్పుడు మా పక్షాన పోరాడేది ఎవరు మరి? ఆయన. కాబట్టి ఇతరుల యొక్క కాలంలో ప్రత్యేకింపబడ్డారు, వాళ్ళు ఒక ప్రజలుగా ఉన్నారు. మోషే యొక్క కాలంలో ఆ చట్ట ప్రకారం ప్రత్యేకింపబడ్డారు. క్రీస్తు యొక్క కాలంలో ప్రత్యేకమైనటువంటి ఒక సంఘముగా ప్రత్యేకింపబడ్డావు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకింపబడ్డావంటే నువ్వు సంఘంలో చేర్చబడ్డావు. సంఘంలో చేర్చబడ్డావంటే సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? ఇప్పుడు ఎవరిది? చంద్రశేఖర్ది కదా, లేకపోతే ఇంకొక వెంకటరావుది కదా, ఇంకొక ఎల్లయ్యది కదా కదా. ఇదేగా మరి జనం చెబుతుంది. ఇప్పుడు ఆయన సంఘానికి వెళ్ళావా? అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన సంఘానికి వెళ్తున్నానయ్యా. లేదండి, ఆ రైట్ లేదు మనకి, ఆ హక్కు లేదు మనకు అంటానికి. సంఘం ఎవరిది? క్రీస్తు. ఆయన స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘం. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని ప్రత్యేకపరుచుకొని ఆయన సంఘంలో చేర్చుకోవాలి. కాబట్టి అట్టి కృప మనందరికీ తోడై ఉండాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి, ఆత్మీయంగా బలపరచుకోవాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ మరి మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. శ్రద్ధాశక్తులతో విన్నందుకు మరి ముఖ్యంగా ప్రేమ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము, ముగింపులోనికి వద్దాము, ప్రభు యొక్క భోజన పళ్ళలోనికి వద్దాము.